కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అని ఎదురు చూసినటువంటి ప్రజలకు మాత్రం కొంత నిరాశ నిస్పృహ మిగిలిందనే చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది. మరి కాంగ్రెస్ పాలనలో ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరుగుతుందా? లేదంటే కొంతవరకు మాత్రం ఏదైతే బడా నేతలకు తెలంగాణకు అప్పజెప్పనున్నారా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. ఇక ఈ విషయాలకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు ఉన్నారు. సార్ చెప్పండి. మరి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు అదానితో కుదుర్చుకున్నారు అని చెప్పేసి కొన్ని ప్రతిపక్షాలు అంటున్నాయి. నేరుగా రాహుల్ గాంధీయే అన్నారు తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే అని. మరి దీనిపైన మీరేమంటారు? చూడండి, అపోజిషన్కు వేరే అపోజిషన్ ఏ ఇష్యూ అన్నా వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు, ఒక డెడ్ లైన్ లేదు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ రోజు తిట్టే కార్యక్రమం వారిది. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు చేయడం మా కార్యక్రమం. కొంత ఆలస్యమైన ఇచ్చిన వాగ్దానాలు, డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారి ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలి. ఇది ఒక ఎక్స్రే, కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళకు భవిష్యత్తు ఎట్లున్నది, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళు ఏ విధమైన భోజనం చేస్తున్నారో తెలుసుకోవడానికి కులగన పెట్టాలన్నారు. దానికి మన రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కులగన జరుగుతున్నది. అదేవిధంగా 6 డిక్లరేషన్ కానీ మిగతా ఏవేవైతే ప్రామిసులు చేసినో అంచెలంచెలుగా మేము అన్నీ పూర్తి చేస్తాం. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మేము పని చేస్తూనే ఉంటాం. ఇచ్చిన డిక్లరేషన్ తప్పనిసరిగా అమలు చేస్తాం. వారు రోజు ఏదో మాట్లాడాలి కాబట్టి రోజు 1 పాయింట్ ప్రోగ్రాంలు ఉన్నారు. రోజు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని తిట్టే అలవాటు వాళ్ళకు ఉన్నది. వాళ్ళ తిట్లకు మేము భయపడకుండా ఈ ప్రజలకు ఇచ్చిన వాళ్ళ మీద కాదు, మా ప్రేమ అంతా ప్రజలే. బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, వారికి ఏదైనా ప్రామిస్ చేసింది అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మా పైన ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి పైన ఉంది, పిసిసి ప్రెసిడెంట్ పైన ఉంది. ప్రతి కార్యకర్త మీద ఈ పని చేసి తీర్థం అనేది ప్రజలకు చెప్పే బాధ్యత మా పైనుంది. ఒక రకంగా ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెడితే మరి 100 కోట్లతో అదానితో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీనికి చూడండి, అది ఇక్కడ ఒప్పందం సంగతి తెలియదు కానీ నాకు జగన్మోహన్ రెడ్డిది అయితే క్లియర్గా వచ్చింది. మరి దాని మీద లా అందరికీ ఒకటే. అంబేద్కర్ ఏ కాన్స్టిట్యూషన్ అయినా అందరు కూడా లా అనేది ఈక్వల్గా పేదవానికి అంతే, కోటీశ్వరునికి అదానికి కూడా అంతే వర్తిస్తుంది. కాబట్టి దానికి జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టాలని ఎవరు రాహుల్ గాంధీ అదే అడుగుతున్నాడు. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే నిజం తేలిపోతుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే పేదవాడికి అన్యాయం జరుగుతూనేమో, పేదవాడు తప్పు చేస్తేనేమో వాడిని ఇమీడియట్గా జైల్లో పెడుతున్నారు. కోటీశ్వర్లకు కూడా అదే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే న్యూయార్క్ కోర్టులోనే ఇది డిసైడ్ అయింది. ఇక్కడ జరిగినటువంటి అన్ని బయట పెట్టారు. దానికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గారు వివరణ ఇస్తారు. కాబట్టి ఏదైనా తప్పు ఎవడు చేస్తే తప్పుకు సరి అయిన శిక్ష పడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణను దొంగలకు అప్పజెప్పే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీనే. అందుకోసం అంటే 10 ఏళ్లుగా మేము అధికారంలో ఉన్నా కూడా అదానిని తెలంగాణ గడ్డపై అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకంటే తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టడం మా లక్ష్యం కాదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. మరి నిజంగా అదాని వస్తే తెలంగాణ ఆస్తులు చిల్లిపోతాయా, అంటే బీజేపీకి వెళ్ళిపోతాయా? చూడండి, వాళ్ళు అన్ని ఇప్పుడు ఒకటే మాటలు అటు ఇటు తిప్పి కాంగ్రెస్ను బద్నాం చేయాలని. అదాని ఈడ ఏదైనా పెట్టుబడులు పెడతా అని వస్తే, ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలని వస్తే ఉద్యోగాలు వస్తాయని అవకాశాలు ఇస్తారు. కానీ ఈ కేసులో ఏదైతే ఆయన న్యూయార్క్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద తప్పనిసరిగా జరిగింది తప్పు అని ఏఐసిసి చెప్తుంది, సామాన్య పౌరుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఆయన జైల్లో పెట్టాలి. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా దీని చర్చ జరగాలనేది కాంగ్రెస్ ఉద్దేశం. దానికి రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మల్లికార్జున్ ఖర్గే జాయింట్ పార్లమెంట్ పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయనేది. అప్పుడు మరి మీ పార్లమెంట్ మెంబర్లు ఎవరైనా ఉంటే బీజేపీ ఎక్కువ, ఎందుకంటే అదాని
అన్నీ చెప్తున్నారు. అదానికి ఎవరికి మిత్రుడు? దగ్గరి రైట్ హ్యాండ్ ఎవరు? నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పాలి కదండి. ఎంతసేపటికి కాంగ్రెస్ మీద చెప్తారేంది? బీఆర్ఎస్ వాళ్ళు అది కేంద్రంలో వాళ్ళిద్దరు ఎక్కడికి పోయినా తీసుకుపోయిండ్రు. ఆస్ట్రేలియా పోయినా, ఇతర దేశాలకు పోయినా కోల్ ఏది మైన్స్ కూడా ఇప్పించిండు ఆయనే జవాబు చెప్పాలి. ఆయన మీద ఎక్కువ ఆరోపణ చేయాలి. కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి మీద సంబంధం ఉన్నదని ఇది ఊహాగానాలు. అవన్నీ ఏమి లేదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఈ తప్పు చేసినటువంటి అదానీని జైల్లో పెట్టాలి, ఆయనకు శిక్ష ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన, హైకమాండ్ ఆలోచన, మాది కూడా అదే ఆలోచన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ విద్యార్థి, ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నట్టుకున్నా కానీ బీజేపీలో కలుస్తారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. చూడండి, అది అన్వాంటెడ్ క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పా. ఆయన ఎక్కడ పోతున్నాడు అని నేను ఎట్లా చెప్తా? వాళ్ళ ఊహాగానాలకు నేను ఎలాంటి జవాబు చెప్పా? ఏదైనా కరెక్ట్ ప్రూఫ్ ఉంటే దాని మీద మాట్లాడు. వచ్చేటటువంటి 4 ఏళ్ల పాటు రాష్ట్ర పాలన సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకం మీకుందా? తప్పక ఎక్కడైనా తప్పు జరిగితే నేను నిన్న మీటింగ్లో కూడా మాట్లాడినా. కార్యకర్తలను సమన్వయం చేయమన్నా, అదేవిధంగా కార్యకర్తలు పెట్టిన కేసులు ఎత్తేయమన్నా, అది మర్డర్ కేసు కానీ భూముల తగాదా పక్కకు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినాం, ధర్నాలు చేసినాం, వాళ్ళు చేసే విధానాల మీద మేము పోరాడినాం. మా మీద కేసులు పెడితే దాన్ని విత్డ్రా చేస్తే కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ముందు పనిచేస్తారు. ఇంటి గురించి కొట్లాడలేవాడు, పార్టీ గురించి కొట్లాడిండు. పార్టీ అవతలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడిండు. కాబట్టి అవన్నీ కేసులు ఎత్తేయాలని నిన్న మీటింగ్లో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముందు చెప్పడం జరిగింది. అది తొందరగా జరిగితే నా మీద కూడా కేసులు ఉన్నాయి. అయినా నేను తిరుగుతూనే ఉన్నా. కానీ కేసులు ఎన్ని రోజులు మన ప్రభుత్వం వచ్చినాక కూడా కేసులు ఎత్తేయాలనేదే నా ఉద్దేశం. కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు కూడా ప్రజా సమస్యలపై చర్చించకుండా, ప్రజా సమస్యలపై ఒక నిర్ణయం తీసుకోకుండా కేవలం తమ సొంత లావాదేవీల కోసం మాత్రమే రాజకీయ నాయకులు కాలయాపన చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. దీనికి అవునండి, ప్రజలు అడుగుతుంటారు. ఇప్పుడు అపోజిషన్ దాని మీద అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అపోజిషన్ డ్యూటీ ఏంది? తప్పులు జరిగితే నిలదీయాలి, ప్రజలకు లాభం అయ్యేది మాట్లాడు. మేము అన్నీ చేస్తూనే ఉన్నాము. ఇవాళ మహిళలను లక్షాధికారులు చేయాలని ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. వాళ్ళు కూడా ఇండస్ట్రీ పెట్టుకోమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పని. ప్రజలకు ఎక్కడ ఏదైతే ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా న్యాయం జరుగుతుందని ప్రజల ఆకాంక్ష ఉంది. కాబట్టి అవన్నీ మేము నెరవేరుస్తాం. ఇది ఎప్పుడు వస్తుంది? లాస్ట్ 4 years తర్వాత ఎన్నికల ముందు మాట్లాడాలి. ఇప్పుడే మీరేం మాట్లాడారు? ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని ప్రభుత్వం తిట్టడం కాదు, కింద ఏమవుతుంది, జరిగిందా లేదా దాని మీద నా ఉద్దేశం. మా కార్యకర్తలు కూడా ఈ అపోజిషన్ పార్టీకి జవాబు చెప్పాలంటే ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కరెక్ట్గా ప్రజలకు ఏది అపోజిషన్ క్రిటిసైజ్ చేయాలి. కింది స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కింది దానికి అందుతుందా లేదా ప్రజలకు చెప్పే బాధ్యత కూడా కార్యకర్తల పైన ఉందని చెప్పగలను. థ్యాంక్ యూ. ఇది రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరి పైన ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసాం. అదేవిధంగా ప్రజాపాలన కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 4 ఏళ్ల పాటు కూడా పాలన చాలా సుభిక్షంగా ఉంటుందంటున్నారు విహెచ్ హనుమంతరావు.